అలవాటు ప్రకారంగా చేసే భక్తి. నిజమే. ఈ రోజు భక్తిలో ఉన్నాను అనుకుంటూ భ్రమలో బ్రతకడం క్రైస్తవ్యానికి అలవాటు అయిపోయింది. ఏం చేస్తున్నారు? చేసే ప్రతి పని ప్రార్థన చేయడం, చర్చికి వెళ్ళడం, మందిరాలకు వెళ్ళడం, ప్రతిదీ కూడా చేస్తున్నారు. అదేంటి అని అంటే అలవాటుగా, ఆచారంగా ఏదో చేయాలి అని. నిజంగా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావా? అయితే విను. దేవుడు ఏమంటున్నాడు అని అంటే మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభు అని పిలిచే వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళరు అని అంటున్నాడు. అని అంటే చేసేది చేస్తానే ఉంటున్నాం. ఎలాగా? చర్చికి వెళ్తున్నాం, మందిరాలకు వెళ్తున్నాం, ప్రార్థనలు చేసుకుంటున్నాం, అన్ని చేస్తూనే ఉన్నట్టుకుంటున్నాం. కానీ అది నిజంగా భక్తి కాదు, భ్రమ అనేది తెలియట్లేదు. ఆ భ్రమలోనే మనం ఏం చేస్తున్నాం అంటే భక్తిని అనుకుంటూ బ్రతికేస్తున్నాం. ఇది ఎంతవరకు? ఎలా అంటే ఎలా ఉంటుందంటే ఈ రోజు సండే వచ్చేసేసి భక్తిగా గుడికి వెళ్తాం. తర్వాత మండే నుంచి సాటర్డే వరకు ఏం చేస్తామో తెలియదు. మండే నుంచి అని అంటున్నాను. సండే గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తామో తెలియట్లేదు. గుడికి వెళ్ళొచ్చానంటాను. గుళ్ళో అసలు చెప్పేది వింటున్నామా లేదా? దేవుని యొక్క మందిరంలో ఉన్న కాసేపు అయినా నిజంగా దేవుడు ఏం చెప్పాలనుకుంటాడు, అక్కడ ఏం చెప్తున్నారు అనేది వింటున్నామా లేదా? ఇంకోటి, ఇక్కడ ఏం చెప్తున్నారు వినాలంటున్నారు. ఏం చెప్తున్నారో కూడా తెలియని బోధకులు. వాళ్ళు ఏం చెప్తున్నారు? నిజంగా బైబుల్కి అనుకూలంగా చెప్తున్నారా, ప్రతికూలంగా చెప్తున్నారా, బైబుల్లో ఉన్నది చెప్తున్నారా, లేనిది చెప్తున్నారా? అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే నువ్వేం చేస్తావు అని అంటే నాకు కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఆ కష్టాలను బట్టి, బాధలను బట్టి, ఆ కష్టాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఆ కష్టాలు కానీ ఆ బాధలు రావడానికి కానీ ప్రధాన కారణం నీ పాపాలు అనేది నీకు తెలియకుండా పోతుంది. యెషయా గారు రాసిన గ్రంథంలో 59:2 నీ పాపాలు దేవునితో నిన్ను వేరు చేస్తాయని చెప్తున్నాడు. అంటే నువ్వు చేసే పాపాలు అనేవి దేవుడి నుంచి నిన్ను వేరు చేస్తున్నాయి. ఆయనతో ఉన్న రిలేషన్షిప్ లో మనం దూరం అయిపోతున్నాం. దాన్ని బట్టి నువ్వు వచ్చే సమస్యలు కానీ ఏదైనా కానీ ఒక వార్నింగ్స్ లాగా తీసుకో. నీకు దేవుడిచ్చే ఒక వార్నింగ్ తీసుకో. వార్నింగ్ తీసుకున్నప్పుడు ఒక కష్టం వచ్చినా, ఒక శ్రమ వచ్చినా, ఒక సమస్య వచ్చినా ఆ సమస్యను బట్టి నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్య పోగొట్టుకోవాలని కాదు, ఈ సమస్య రావడానికి గల కారణం ఏంటి, నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ పాపం చేశాను, నేను ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాను అనే ఆలోచన చేసి నిన్ను నువ్వు విమర్శించుకునే రోజు అనేది రావాలి. దానినే నిజమైన క్రైస్తవ్యం అంటారు. అంటే నువ్వు ఆలోచిస్తున్నావా ఏంటి, నాకు ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది అండ ఉంది, ధనం ఉంది అని అనుకుంటున్నావా? అది ఏది కూడా నీతో రాదు. దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకంలో ఉన్నదాన్ని బట్టి నువ్వు అతిశయిస్తూ ఉంటే లోకమంతా కూడా నిన్ను వదిలివేసే ఒక రోజు వస్తుంది. లోకానికి దేవుడు చెప్పే మాట, ప్రధానంగా చెప్పే మాట, దేవుడికి ఒక శిష్యుడిగా ఉండాలంటే లోకానికి మొత్తం వెలివేయాలి, లోకానికి మొత్తానికి వేరైపోవాలి. లోకానికే కాదు, నిన్ను నువ్వు కూడా కాదనుకోవాలి. ఇది నిజమైన క్రైస్తవం. చెబుతున్న మాటలు ఏంటి అని అంటే నువ్వు నిజంగా భక్తిలో ఉంటున్నావా, భ్రమలో ఉంటున్నావా ఆలోచించు. భక్తి పరుడులాగానే కనిపించుకుంటున్నావు లోకానికి, భక్తిలో ఉన్నాను అననే నువ్వు అనుకుంటున్నావు, కానీ అదంతా భ్రమ అనేది నీకు తెలియడం లేదు. ఇది నిజంగా నువ్వు భక్తిలో ఉంటున్నావా, భ్రమలో ఉంటున్నావా, భక్తికి భ్రమకి తేడా ఏంటి అనేది కంప్లీట్ సబ్జెక్ట్ అనేది కామెంట్స్ లో ఇస్తాను, తప్పనిసరిగా చూడండి.